వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉంటూ చంద్రబాబును చాలా గట్టిగానే టార్గెట్ చేసిన మాజీ మంత్రి కొడాలి నానికి కొత్త ఏడాది 2025 బొత్తిగా కలిసి రాదా అన్న చర్చ సాగుతోంది. వరుసగా 4 సార్లు గుడివాడ నుంచి గెలిచి తనకు ఎదురు లేదనిపించుకున్న కొడాలి నాని 2024 ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. ఆయన్ని ఓడించి బహు మునగాడు అనిపించుకున్నారు ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా గుడివాడలో దూకుడు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడాలికి అతి ముఖ్య అనుచరుడిగా ఉన్న మెరుగుమాల కాళీని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆయన మీద ఉన్న పాత కొత్త కేసులను తిరగతోడుతున్నారు. ఇక ఆయన నుంచి కీలకమైన సమాచారం రాబడితే ఖచ్చితంగా కొడాలి నానికి ఎక్కడో ఒక చోట ఉచ్చు బిగించవచ్చు అన్నది ఒక వ్యూహంగా ఉంది అంటున్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని కలలో కూడా ఊహించని విధంగా గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో ఇరుక్కున్నారు. ఇందులో ఆయన సతీమణి ఇప్పుడు పోలీసు విచారణకు హాజరయ్యారు. ఏ6గా ఉన్న పేర్ని నానికి కూడా అరెస్ట్ చేయవచ్చు అన్నది వినిపిస్తున్న టాక్. అదే సమయంలో మరో నాని ఫైర్ బ్రాండ్ అయిన కొడాలి అరెస్ట్ అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. 2025లోకి అడుగుపెట్టిన వెంటనే ఈ వార్తలు అధికం కావడం విశేషం. కొడాలి నానిని అరెస్ట్ చేసి తీరాలని టీడీపీ తమ్ముళ్లు ఎప్పటి నుంచో రగులుతున్నారు. పట్టుబడిన నాని అనుచరుల ద్వారానే మ్యాటర్ ని లాగి అందులో కొడాలి నానిని ఉన్నారని ఎక్కడో ఒక కేసులో బిగించి అరెస్టు పర్వానికి తెరతీస్తారు అని అంటున్నారు. అయితే ముందుంది సంక్రాంతి పండుగ. మరి ఈ పండుగ తర్వాత ఈ అరెస్టులు ఉంటాయా లేక ముందు ఉంటాయా అన్నదే చర్చ. ఏదేమైనా కొడాలి నానిని అరెస్ట్ చేస్తారు అదిగో ఇదిగో అని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటను కొత్త ఏడాదిలో తొందరలోనే నిజం చేయబోతున్నారా అంటే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే నిజమేమో అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.